డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ సిట్ అధికారులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ సెలబ్రిటీలకు చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించిన సిట్ అధికారులు వారికి తెలియకుండానే ట్రాప్ లో పెట్టేశారు. ఏమీ తెలియదని తప్పించుకోవాలని చూసిన వారికి తాము సేకరించిన ఆధారాలను చూపించి చెక్ పెడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రోజు కేటాయిస్తూ మిగిలిన వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. తమను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, తమ గురించి ఇతరులు ఏం చెప్పారోనన్న భయాన్ని కల్పిస్తున్నారు. లాజికల్ గా చూసినా కూడా ఈ వాదన నిజమే అనిపిస్తోంది. ఒకప్పుడంటే నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించేవారు. అయితే కోర్టులు వీటికి వ్యతిరేకంగా ఉండడంతో పోలీసులు వేరే మార్గాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి అయితే నయానో భయానో బెదిరించి వివరాలు తెలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అంతా సెలబ్రిటీలే కావడంతో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విచారణ ఎదుర్కొనే నిందితుల ఎమోషన్స్ తో ఆడుకుంటూ వారి మూడ్ ను తమకు కావలసిన విధంగా ట్యూన్ చేసి రాబట్టదలుచుకున్న సమాచారాన్ని పిండుకుంటున్నారు. ఇప్పుడు సుబ్బరాజు విషయంలో కూడా అదే జరిగింది. మొదట తనకేం తెలియదని చెప్పినా పోలీసులు బయట చేసిన రివర్స్ స్క్రీన్ ప్లేతో అతను నోరు విప్పక తప్పలేదు. పూరి అంటుకో గురించే కాకుండా ప్రముఖ నిర్మాత తనయుల బండారం కూడా బయట పెట్టినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా పోలీసులు తమ విచారణ మొత్తాన్ని వీడియో తీస్తున్నారు. ప్రతిరోజు విచారణ పూర్తయిన తర్వాత ఫలానా వ్యక్తి చాలా కీలక విషయాలు బయట పెట్టాడని, ఇంకొందరి పేర్లు కూడా బయటకొచ్చాయని మీడియాకు లీకులిస్తున్నారు. దీంతో ప్రస్తుత లిస్టులో పేర్లు లేని వారు కూడా అలర్ట్ అవుతున్నారు. గతంలో డ్రగ్స్ తీసుకున్న వారు కూడా ఇప్పుడు ఎక్కడ తాము బుక్ అవుతామోనని బెంబేలెత్తుతున్నారు. ఏ క్షణంలో అకున్ సబర్వాల్ నుంచి పిలుపు వస్తుందోనని కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి సిట్ అధికారుల మైండ్ గేమ్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఒకరికి తెలియకుండానే మరొకరు తమ సహచరుల పేర్లు బయటపెడుతూ డ్రగ్స్ దర్యాప్తును మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.